వార్తావాణికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణి శర్మ. జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో ప్రైవేటు భూములు వివాదాల్లోకి వెళ్తాయా? జనం ఆస్తిపై జగన్ కన్నేశారా? ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆపి జిరాక్స్తోనే సరిపెడతారా? నిరసనలను పట్టించుకోకుండా సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేశారా అంటే అవుననే సమాధానం అనిపిస్తుంది. జనాల ఆస్తులపై జగన్ ప్రభుత్వం కన్నేసింది. రాష్ట్రమంతటా ఎన్నికల హడావుడి ఉంది. విపక్షాలన్నీ రాజకీయ ప్రచారాల్లో తలమునకలై ఉన్నాయి. జనాల ఆస్తులను కొట్టేసి తన కుట్రను అమలు చేయడానికి జగన్ సరిగ్గా ఈ సమయాన్ని ఎంచుకున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రజలకు వారి ఆస్తుల ఒరిజినల్ పత్రాలు ఇవ్వకూడదని నిర్ణయించారు. ప్రభుత్వం వద్ద ప్రజల ఆస్తుల డేటాను, వారి వేలిముద్రలను కంప్యూటర్లో భద్రపరుస్తున్నారు. నిజానికి ప్రభుత్వ ఆస్తులు అమ్మేయాలన్న విధానాన్ని హైకోర్టు అడ్డుకోవడంతో ప్రభుత్వ కార్యాలయాలు, భూములు, భవనాలను తాకట్టు పెట్టి సీఎం జగన్ గత 5 ఏళ్లుగా అప్పులు తెస్తున్నారు. రాబోయే 25 ఏళ్ల కాలానికి మద్యంపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టారు. తాజాగా రాష్ట్రంలోని గనులు, ప్రభుత్వానికి పక్క రాష్ట్రంలో ఉన్న గనులను కూడా తాకట్టు పెట్టి ఖనిజాభివృద్ధి కార్పొరేషన్లో వాటాలను అమ్మేసి అప్పులు తెస్తున్నారు. ఆఖరికి రాష్ట్ర సచివాలయం కూడా తాకట్టు పెట్టి అప్పు తెచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల తాకట్టు, అమ్మకాలు జగన్ అనుకున్నట్లుగా సాఫీగా సాగుతున్నాయి. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేశారు. జనం వద్ద వారి ఆస్తులకు సంబంధించిన ఒరిజినల్స్ లేకుండా చేసి వాటిని ప్రభుత్వ పెద్దలు తమకు సన్నిహిత కంపెనీ అయిన క్రిటికల్ రివర్కు అప్పచెప్పారు. జనాల ఆస్తులు వారికి తెలియకుండా అమ్మేయడమో, తాకట్టు పెట్టడమో చేయబోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ డేటా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్ఐసి వద్ద ఉండేది. ఇప్పుడు జగన్ ఉద్దేశపూర్వకంగా ఎన్ఐసిని పక్కన పెట్టి క్రిటికల్ రివర్ని తెరపైకి తీసుకొచ్చారు. జగన్ మళ్ళీ అధికారంలో వస్తే ఈ ఆస్తుల డేటా వేలిముద్రను ఉపయోగించుకుని వాటిని అమ్మేయచ్చు, తాకట్టు పెట్టచ్చు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా సక్రమంగా ఉన్న భూములు సైతం బ్లాక్మెయిలింగ్కు దిగి జనాలందరినీ తమ గుప్పిట్లో తెచ్చుకునే మాస్టర్ ప్లానే అని విమర్శకులందరూ నెత్తికొట్టుకుంటున్నారు. ఒక్కసారి ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను మనం పరిశీలించినట్టయితే స్టాంప్ పేపర్ కొనుక్కునేది ప్రజలు, దానిపై డాక్యుమెంట్ రాయించుకునేది ప్రజలు. వాటిని చదివి ఈసీలో చెక్ చేసి సంతకాలు పెట్టడం మాత్రమే ప్రభుత్వ అధికారుల పని. జగన్ తెచ్చిన జిరాక్స్ రిజిస్ట్రేషన్ విధానంలో స్టాంప్ పేపర్లను ప్రభుత్వం ఎత్తేసింది. కంప్యూటర్లో ఫారం నింపి దాన్ని రిజిస్ట్రేషన్ పంపాలి. దానిపై 2 పార్టీలు, సబ్ రిజిస్ట్రార్ సంతకాలు పెట్టి దాన్ని స్కాన్ చేసి ఆ ఇమేజ్ని ఆస్తి కొనుగోలు చేసిన వారి ఫోన్కో, ఈమెయిల్కు పంపుతారు. దాన్ని ప్రింట్ తీస్తే వచ్చే జిరాక్స్లే ఇక్కడి నుంచి ఆస్తి పత్రాలు. జనం ఆస్తి పత్రాలను సైతం తనఖా పెట్టేందుకు ఈ విధానాన్ని పకడ్బందీగా తెరపైకి తెచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తే ఉధృతంగా ఈ విధానాన్ని అమలు చేస్తారన్న ఆలోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 16 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 135 రకాల డాక్యుమెంట్లను పూర్తిగా జిరాక్స్లు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం హుకుం జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఒరిజినల్ పత్రాలు ఇవ్వకూడదని గట్టిగా చెప్పడం జరిగింది. మరో 15 రోజుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లోనూ జిరాక్స్ పత్రాలనే కంపల్సరీ చేస్తారు. ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయాలంటే అమ్మే వ్యక్తి వద్ద ఒరిజినల్ పత్రాలను చూసి కొనుగోలు చేస్తాం. కానీ ఇక నుంచి ఒరిజినల్ పత్రాలు ఉండవు. ఈ జిరాక్స్లతో ఒక ఆస్తిని ఒకే రోజు 3 అమ్మొచ్చు. ఉదాహరణకు విశాఖపట్నంలోని ఆనందపురం, ద్వారకానగర్, మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలని పరిగణలోకి తీసుకుంటే ఒక వ్యక్తి తన వద్ద ఉన్న జిరాక్స్ ఆస్తి పత్రాలను చూపించి ఉదయం 10:30 గంటలకు ఆనందపురంలో ఒక వ్యక్తికి అమ్మేసి మధ్యాహ్నం మధురవాడ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అదే ఆస్తికి సంబంధించిన మరో జిరాక్స్ను చూపించి ఇంకో వ్యక్తికి, సాయంత్రం ద్వారకానగర్ కార్యాలయం పరిధిలో ఇంకో జిరాక్స్ను చూపించి మరో వ్యక్తికి అమ్మేయవచ్చు. ఈ 3 కార్యాలయాల్లోని సబ్ రిజిస్ట్రార్లు ఈసీ చెక్ చేసినప్పుడు అమ్ముకున్న వ్యక్తి పేరు మీద చూపిస్తుంది. ఆస్తి అమ్మకాలకు సంబంధించిన మార్పు ఈసీలో కనిపించాలంటే 24 గంటలు గడవాలి. ఈలోపు ఆ జిరాక్స్ పత్రాలతో ఎంతమందికైనా అమ్ముకోవచ్చు. అదే ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంటే ఇవన్నీ కుదరవు. ఇలా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందు మరిన్ని వివాదాలకు తావిస్తుందని పలువురు పేర్కొంటున్నారు. ఇక్కడతో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.